జీవితం అమ్మ అన్న అమ్మాయితో మొదలవుతుంది. కానీ ఇంకా అమ్మ కాని అమ్మాయిల వల్ల చాలా మంది అమ్మాయికులు ఇలా అమ్మ నాన్నలకు దూరం అవుతున్నారు. ఎంత ఎగిరిన ఆకాశం, ఎంత తెలుసుకున్న జీవితం ఇంకా ఉంటుందని తెలియదు పాపం. మన పుట్టుకు కారణమైన వాళ్ళకి చెప్పకుండా, మనల్ని ఓదార్చే వాళ్ళని పట్టించుకోకుండా, మనకు సాయం చేసిన వాళ్ళని అడగకుండా, కేవలం మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం చావడం మూర్ఖత్వం. హలో భయ్యా, టైం ఎంత? టైం ఉడుతాడేంటి భయ్యా? ఇక్కడ ఒక లవ్ ఫెయిల్యూర్ అయి చచ్చిపోతుంటే కనీసం ఆపాలని కూడా లేదా నీకు? ఇప్పుడు దాకా లవ్లో ఎంజాయ్ చేసావు భయ్యా, ఇప్పుడు నీ చావుని ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు. నీ లైఫ్ని ఎంజాయ్ చేసే టైం నీకుంది, కానీ నాకు పని ఉంది. అంటే నాకు పని పాట లేక చచ్చిపోతున్నానా నీ ఎదవ ఆలోచన? నీ ఉద్దేశంలో నువ్వు ప్రేమ గురించి చచ్చిపోవచ్చు, కానీ నా ఉద్దేశంలో ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక చచ్చిపోతు. నువ్వు ప్రేమిస్తే తెలుతుందా నీకు ఆ బాధ? ప్రేమ అంటే బాధ కాదు బాస్, బలం. బలం ఏంటి? ఆగి ఈ డైలాగ్ నేను కిందకు వచ్చాక చెప్దు కానీ. ఇందాడేదో బలం అంటున్నావు చెప్పయ్యా. ఇప్పుడు రోజు మీ అమ్మ ఫోన్ చేసి నాన్న నువ్వు భోంచేసావా అని అడిగితే చాలు నీకు బలం వస్తుంది. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో అని నాన్న అడిగితే వెనక నాన్నున్నాడనే బలం. మీరేమైనా చేయండి, మీ వెనకాల నేనున్నాను అని భార్య ఇచ్చేది కూడా బలమే భయ్యా. అంటే ఇప్పుడు నేను చచ్చిపోవడానికి కూడా నా లవర్ నాకు బలమే ఇచ్చిందంటావా? కాదు, హింట్ ఇచ్చింది. అది అర్థం కాక నువ్వే నీ బలాన్ని మిస్యూజ్ చేస్తున్నావు. తప్పు నాదే బాస్. నాకింకా జాబ్ లేదు. తను ఎలా పోషించగలనని వాళ్ళ నాన్న గ్యారంటీ అడిగాడు. భయ్యా నువ్వు లవ్ చేస్తున్నావా, వాషింగ్ మిషన్లు అమ్ముకుంటున్నావా గ్యారెంటీలు వారంటీలు ఉండడానికి? అయితే నీకు నాకు అది చెప్పాలి. నా పేరు గౌతమ్, నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని. నన్ను నేను మర్చిపోయి సినిమా కోసం తిరుగుతుండేవాడిని. ఒకరోజు తను చూశాను, నాకు నేను గుర్తొచ్చాను. తన అందం నా ఆనందం ఒకేలా అనిపించింది. ఆ రోజు నుంచి నాకున్న 24 గంటల్లో 2 తనకి 4 సినిమాలకి ఇచ్చాను. ఫైనల్గా వన్ ఫైన్ డే హాయ్ హాయ్. వీడేంటి? వీడి బిల్డప్స్ 4 డేస్ నుంచి చూస్తున్నా. చెప్తా వీడి సంగతి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి నీ బాధ? వాడు డైలీ వస్తున్నాడే, నాకేదో డౌట్ గా ఉంది. నీకు లైన్ వేస్తున్నాడేమోనని. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మొహం పగిలిపోయిద్ది అదవా. ఫోన్ బిడా. ఎక్స్క్యూజ్ మీ, మీతో ఒక 10 minutes. దాంతో నీదే రాసి తెలీదు. తెలుసుకోకు. హే, ఈ కాఫీ షాప్ మీదేనా? నీకెందుకు, నీ పని చూసుకో. బాత మెడబట్టుకొని పైకెందుకు లేపుతారు తెలుసా నీకు? తెలీదు. ముందే తెలుసుకో. ఏ నువ్వు ఆగవే. ఏంటి చెప్పండి. ఐ లవ్ యూ. దీనమ్మ జీవితం ప్రతిసారి నీ రియాక్షన్ అంటే నాకు. ఐ హేట్ యూ. రొటీన్ డైలాగే. వచ్చాడే. హాయ్. జీవితంలో మనకు అతిపెద్ద శత్రువులు ఎవరే? అమ్మా నాన్న. వాళ్ళు మన మీద చూపించిన ప్రేమకి మనం జీవితాంతం తపస్సు చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేను. అందుకే వాళ్ళంటే నాకు కోపం. చా, అయితే నీకిష్టమైన వాళ్ళెవరో? నా శత్రువులు. వాళ్ళు లేకపోతే నేను రిలాక్స్ అయిపోతా కదా.
హలో గౌతమ్, ఎక్కడున్నావు? సరే ఒకసారి టెంపుల్కి రావా, మాట్లాడాలి. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? అది నాకు పెళ్లి కుదిరింది. నాకేం చేయాలో తెలియడం లేదు గౌతమ్. నాన్న ఫీల్ అవుతారని తల వంచి కూర్చున్నాను. అమ్మ బాధపడుతుందని ఒప్పుకున్నాను తప్ప నాకేం తెలీదు. నువ్వెప్పుడు సెటిల్ అవుతావో కూడా తెలీదు. ప్లీజ్ గౌతమ్, ఏదో ఒకటి చేయి. అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న డ్రామా ప్లే చేద్దామా? డ్రామా ఏంటి? నువ్వు చేయగలుగుతావు ఇప్పుడే ఈ క్షణం. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుకో, జస్ట్ నేను చెప్పింది చేస్తావా? చేస్తే ప్రాబ్లమ్స్ అన్నీ తిరిగిపోతాయి, మన పెళ్ళి అవుతుంది, మ్యాక్సిమం హ్యాపీగా ఉంటాం. ఏంటది? నేను చెప్పింది మాత్రమే విను. మనిద్దరికి బ్రేకప్ అయిపోయింది. నువ్వు చాలా ఏడ్చావు. నేనే మందు దాగో ఇంకేదో చేసో నా బాధను మర్చిపోవడం ట్రై చేస్తాను. నువ్వు మాత్రం చాలా చాలా బాధపడతావు. మీ నాన్న అనుకున్నట్లే నీ పెళ్లి జరిగిపోతుంది. వాడితో సరిగ్గా ఉండలేవు, నేనే గుర్తొస్తాను. అవునా? రోజు నీ మొహం అలాగే ఉంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఫైనల్గా ఒకరోజు మీ ఆయన మీ ఇంటికి వచ్చాడు. ప్రెజెంట్ నన్నే మీ ఆయన అనుకో. కాఫీ పెట్టు. సరే. ఆగు, నీకు కాఫీ పెట్టడం రాదు కదా? చెప్పు వాడికి, ఆడికి, నీ మొగుడికి. నాకు కాఫీ పెట్టడం రాదు. అయినా కాఫీ పెట్టడం కూడా రాదు. ఎలా పెంచరే మీ అమ్మబాబు నిన్ను? అసలు ఎలా దొరికిరే మా అమ్మబాబుకి మీరు? ఏదో తొక్కల వంశం మీరుని. చూడు, నువ్వు నన్నేమన్నాను, నా పేరెంట్స్ అంటే బాగా అంటానే మీ అమ్మబాబుని అంట. అయితే ఏంటి? ఫ్రెండ్స్ చెప్తూనే ఉన్నారు. 1 month అయింది పెళ్ళి. నీతో నాకు ఇంకుదరదు, డివోర్స్ అప్లై చేస్తా. నువ్విచ్చేదంటే నేనే ఇస్తా డివోర్స్. పోవే. ఇప్పుడు మన ఇద్దరు కామన్ ఫ్రెండ్ రాజీ ఉంది కదా, అది కాల్ చేసిద్ది. హాయ్, ఎలా ఉన్నావే? బానే ఉన్నానే. అది నీకో చిన్న ఇన్విటేషనే. మీ ఇంటికొద్దామనుకున్నాను, కానీ ఫ్రెండ్స్కి ముందుగా కాల్ చేసి చెప్తున్నాను. ఎల్లుండి మా చెల్లి పెళ్ళి. పెళ్ళి కొడుకు అదే మొన్న మీరు విడిపోయారు కదా, తనకిచ్చి పెళ్లి చేస్తున్నాం. చెల్లికి డిజార్డర్ కదా, అందుకే సారీ హర్ట్ చేసుంటే. ఇట్స్ ఓకేనే. సరే అయితే నేనుంటాను. హలో రాజీ. చెప్పు. గౌతమ్ ఎలా ఉన్నాడు? వాడికేంటి, సినిమా ఓకే అయింది, పెళ్లి కూడా అయిపోయింది. మేబీ హనీమూన్కి వెళ్ళుంటారు. ఎందుకు? నేను నార్మల్గా అడిగానే. సరే ఓకేనే, బాయ్. నువ్వు ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటావు. ఇప్పుడు మీ నాన్న వస్తాడు. సిరి, నీతో ఒక నిమిషం మాట్లాడాలి. చెప్పండి నాన్న. అంటే ఇది నీరాతో భగవంతుడు రాసిన రాతో తెలియదు, కానీ జరిగిందేదో జరిగిపోయింది. అదే మన రంగారావు గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి రీసెంట్గా పెళ్ళయింది. వాళ్ళ వైఫ్ చనిపోయింది. వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. నీకు అభ్యంతరం లేకపోతే. అసలు ఏం మాట్లాడుతున్నారు నాన్న? అంటే లైఫ్లో ఒక తోడంటూ ఉండాలి కదా. నన్ను కొడతావేంటే? కొట్టింది నిన్ను కాదు, మా నాన్నని. ఇంతకీ డిస్కషన్ ఏంటి ఇప్పుడు? డిస్కషనా తొక్క? నా లైఫ్ ఇంత డేంజర్ లో పడిపోతుందా? అయ్యా బాబోయ్, ఇక నుంచి నిన్ను డిస్టర్బ్ చేయను, ఇబ్బంది పెట్టను. నా లైఫ్ నాకు ఇంపార్టెంట్. మా డాడీతో నేను మాట్లాడతాను. ఆయన బాధపడినా సరే నిన్ను కంగారు పెట్టను. నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకుంటా. మన పెళ్లి జరుగుతుంది. వస్తా. చూసావా, అమ్మాయిలు కావాలని తప్పులు చేయరు, అలా జరిగిపోతుంది అంతే. మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చాలు, అందరూ హ్యాపీయే. సూపర్ బాస్, అదిరిపోయింది. నేను అలాగే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకు లవ్ ఫెయిల్యూర్ కదా, సూపర్, అసలు అదిరిపోయింది.